అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సత్తెనపల్లి సుందరాంగుడు సంజన సుకన్యల ముద్దుల ప్రియుడు అంబుత్ రాంబాబు గారికి పాపం ఈ మధ్య బాగా ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటా. నిన్న అమరావతిలో ఈ రాజధాని పనులకు సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభోత్సవం అయిందనమాట. ఇక దాన్ని చూసిన తర్వాత ఆ ఎసిడిటీ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే తండోపతండాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడం జరిగింది ఆ సభకు. ఆ సభలో ఇక ప్రధానమంత్రి గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం అయితే బాగా జరిగింది. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళకు ఈ శుభకార్యాలంటే పెద్దగా నచ్చవు కదా. సో దాంతో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ ఎసిడిటీ ప్రాబ్లం, ఈ రోగం ఏదైతే ఉందో అది బయటికి వచ్చేసింది. వాళ్ళంతా పాపం ఏదో సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటా ఉంటే ఇక మన సత్తెనపల్లి సుందరాంగుడు, అందగాడు, సంజన సుకన్యల ముద్దుల ప్రియుడు అంబటి రాంబాబు గారు మాత్రం డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఇంకా పెయిడ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి ముందు మొదలు పెట్టాడు అనమాట. ఇక ఆయన బాధ ఏందో చూద్దాం ఒకసారి, ఆయన ఎసిడిటీ ఏంటో చూద్దాం. నీకేం మాత్రం తెలుసు కాబట్టి. ఎంత రాష్ట్రం ఉంది? చిన్న రాష్ట్రం కదా, దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. అవును, ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. అవును, ఆర్థికంగా దెబ్బతిండిపోతుంది రాష్ట్రం విడిపోతే అని భావించారే. అవును, అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్ ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఏంటండి ఇది దేశమా? ఈయన బాధ కడుపులో మంట ఏంటంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేటటువంటి పదం పాపము అంబటి రాంబాబుకు బాగా ప్రాబ్లం అయిపోయిందనమాట. అంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేటటువంటి నగరంగా మేము నిర్మిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన గారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్, మనది చిన్న రాష్ట్రం కదా, మన బడ్జెట్ ఎంత, మన ఆదాయం ఎంత అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి, అన్నా జగనన్న మీరు ఉండేదే నలుగురు కదా ఫ్యామిలీలో, మీరు భారతమ్మ గారు మీ ఇద్దరు పిల్లలే కదా ఉండేది, మీకు బెంగళూరులో ప్యాలెస్ ఎందుకు, హైదరాబాద్లో ప్యాలెస్ ఎందుకు, విశాఖలో ప్యాలెస్ ఎందుకు, కలకత్తాలో ప్యాలెస్ ఎందుకు, చెన్నైలో ప్యాలెస్ ఎందుకు, ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనం లూటీ చేసి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎందుకు అని చెప్పేసి అడగాల కదబ్బా అంబటి రాంబాబు సత్తెనపల్లి సుందరంగా. అవును, వాస్తవమే, విభజిత రాష్ట్రమే, అన్యాయంగా విడగొట్టారు. అవును, వాస్తవమే, మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. ఇంకా పోయినంత కాలము మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉండాల్సినటువంటి అవసరము అగత్యం దేనికి? ఆంధ్రప్రదేశ్లో మీకు పొరలు గమ్మి, బులుగు పొరలు గమ్మి కనపడట్లేదు, కానీ సంపద సృష్టికి కావలసినటువంటి ఆదాయ వనరులు, మార్గాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అవి మీ జగన్మోహన్ రెడ్డి గారికి దోసుకోవడానికి ఉపయోగపడినాయి. గత 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీరు ఉపయోగించలే వాటిని. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో, మనకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటినీ వాడుకొని రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టిస్తూ అమరావతి నగరాన్ని నిర్మించుకుంటూ, మనది చిన్న రాష్ట్రం అయితే మనకు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ ఉండకూడదా? తెలంగాణ రాష్ట్రం మనకంటే ఏం పెద్దదేం కాదుగా విస్తీర్ణంతో పోలిస్తే. పోనీ వాళ్లకు మనకున్నన్ని సౌకర్యాలు ఉన్నాయా, మనకున్నన్ని ఆదాయ వనరులు ఉన్నాయా? లేవుగా. మరి వాళ్ళకంటూ ఒక విశ్వనగరం లాంటి హైదరాబాద్ సిటీ ఉందిగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశ్వనగరాలు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానులు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిలోకి రాకూడదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడకూడదా? బాగుపడితే మీకు కడుపు మంటనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పెద్ద ఆశలు, కోరికలు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కోరికలను, ఆశలను తీర్చుకోవడం కోసం కష్టపడకూడదా? ఎంతసేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకో 3 నెలలకో విసిరేసేటటువంటి ఆ 4 మెతుకులు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, వాటిని తీసుకొని మీ జగన్మోహన్ రెడ్డిని జై జగన్ జై జగన్ జై జగన్ అని చెప్పేసి బాకాలు కొట్టుకుంటూ, డబ్బాలు కొట్టుకుంటూ మీకు బానిసల మాదిరిగా బతకాలనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అసలు నీ బాధ ఏంటి రాంబాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ ఉండకూడదా?
అసలు ఏంటి మీ ప్రాబ్లం? మీ నాయకుడేమో ఇన్విటేషన్ పంపిస్తే రాడు, బెంగళూరులో పోయి దాక్కుంటాడు. మీరేమో చూసి కడుపు మంటతో మీ వాంతులు విరోచనాలన్నీ మీడియా సమక్షంలో ఇట్లా చూపించుకుంటా ఉంటారు. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఆంధ్రప్రదేశ్తో మీకు ఏంటి ప్రాబ్లం? 2019లో మీకు అధికారం ఇచ్చారుగా, బాగానే దోపిడీలకు పాల్పడ్డారుగా, ఇంకేం తక్కువైపోయింది మీకు? రాష్ట్రం ఆదాయం ఎంత, దాని కెపాసిటీ ఎంత, ఆదాయం ఎంత, కెపాసిటీ ఎంత అని శాతగాన్ని సచ్చు దద్దమ్మల మాదిరిగా మాట్లాడుకోవడం కాదు. ఆదాయం తక్కువ ఉందంటే ఆదాయం పెంచుకునేటటువంటి మార్గాలు అన్వేషించాలి. కెపాసిటీ తక్కువ ఉందంటే కెపాసిటీని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకేమీ చేత కాదు కాబట్టి ఉన్నంతలో తిని తాగేసి తొంగుందాము, నాకేద్దాము అనేటటువంటి బుద్ధి కాబట్టి మీరు ఇలా మాట్లాడతారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఏమని అంటే ఏమో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారో ఆయనకు ఒక క్లారిటీ ఉంది, దేశ ప్రధానమంత్రికి ఒక క్లారిటీ ఉంది, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది మీకు, మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి. అనుభవజ్ఞుడు కాబట్టే, టాలెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా కాబట్టే ప్రజలు మీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఆయనకు 164 సీట్లు ఇచ్చారు. మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది, దానికి తోడు మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా అనాథ బిడ్డనా? సాక్షి పేపర్ ఎవరిది? ఆయనకు సొంత ఛానల్ లేదా, సొంత పత్రిక లేదా? ఆయన దగ్గర తాయిలాలకు ఆశపడి ఆయనకు బాకాలు ఊదేటటువంటి మీడియా, తెలుగు మీడియా లేదా, లేదంటే నేషనల్ మీడియా లేదా? ఐపాక్ సంస్థని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు? ఎలివేషన్లు వేసుకోవడానికి మాత్రమేనా? తప్పుడు ప్రచారాలు చేయడానికేగా. ఇంత సపోర్టు మీకు మీడియాలో పెట్టుకొని, సోషల్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను అదేదో పెద్ద అనాథలం మేము, అభాగ్యులం మేము, ధర్మం చేయండి అన్నట్టు. గారితో మీకు అవసరం ఉంది, ఆయనతో మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని, మీరు నన్ను ఆనందపడిపోతారు. అసలైన కడుపు మంటకు కారణం ఏంటంటే ఇది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు పొగిడారండి. ఏమన్నారంటే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ జనరేషన్లోనే, ఆ కాలంలోనే ఆయన అందరికంటే ముందుగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాడు. ఈరోజు నన్ను అందరూ టెక్నాలజీ పిఎం అని చెప్పేసి అది ఇదని పొగుడుతూ ఉన్నారు, కానీ దానికి ఇన్స్పిరేషన్ మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి ఆయన మాట్లాడడం. నరేంద్ర మోడీ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పొగిడింది లేదు. ఎందుకు పొగుడుతారండి? బానిసల్ని యజమానులు ఎవరైనా పొగుడుతారా? ఇక్కడ స్టేట్లో సిబిఐ వాళ్ళు ఆ వివేకానంద రెడ్డి గారి కేసును కొంచెం లాగితే చాలన్నమాట, ఈయన హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి ఢిల్లీకి పోయేటోడు. ప్రతిసారి కేసులు మాఫీ కోసము, లేదంటే కేసుల నుంచి స్వాంతన కోసము, కేసుల నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం అని చెప్పేసి ఢిల్లీకి పోతే ఇంకా వాళ్ళు నీకు గౌరవం ఎందుకు ఇస్తారు? నిన్నెందుకు పొగుడుతారు? అసలు నువ్వు ఏం చేసినావు రాష్ట్రానికి అని నిన్ను పొగుడుతాడు ప్రధానమంత్రి? చెప్పు, నువ్వేం చేసినావు రాష్ట్రానికి ఒక మంచి పని ఒక్కటి చెప్పు, నీ గుండెల మీద చేసుకొని. ఇదే ఇలా కడుపు మంట. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉన్నారు, మా జగన్మోహన్ రెడ్డిని ఇంకా కంప్లీట్గా మర్చిపోతారు అని చెప్పేసి ఆ కడుపు మంటను మొత్తం అంతా ఇట్లా మీడియా సాక్షిగా ఎల్లబుచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే మన విరోచనాల రాంబాబు మొదలుపెట్టాడనమాట. ఏడుపే ఏడుపు. అసలు ఇది మామూలు ఏడుపు కూడా కాదనమాట. ఇది ఆ కార్తీక దీపం సీరియల్లో వంటలకు కూడా ఇంతగా ఏడుస్తుంటుందేమో వీళ్ళు ఏడిసినంతగా. ఎందుకో మరి ఇంత ఏడుపు మాకు అర్థం కాలే. మనది చిన్న రాష్ట్రం అంటాడు, మన ఆదాయం ఇంతే అంటాడు, మనకెందుకు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ అంటాడు. ఊనబ్బా, మళ్ళీ పోయి మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు. మీది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, మీరు నలుగురే కదా ఉంటారు, మీకెందుకు ఊరూరా ఇన్ని ప్యాలెస్లు? పులివెందుల్లో ప్యాలెస్ ఎందుకు? హైదరాబాద్లో ప్యాలెస్ ఎందుకు? కలకత్తాలో ప్యాలెస్ ఎందుకు? చెన్నైలో ప్యాలెస్ ఎందుకు? బెంగళూరులో 24 ఎకరాలలో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎందుకు? మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాల సొమ్ము దొబ్బేసి 600 కోట్లు ఋషికొండకు గుండు కొట్టి మరీ ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నావు అని అడుగుబ్బా. సంబరాలు రాంబాబు, అడుగు, నోరు తెరిసి మీ జగనన్నను. తెలుస్తుంది నీకు. మీరు ఇట్లనే ఏడుస్తాండండి. మీ ఏడుపులే అమరావతికి దీవెనలు. మీరు ఎంత ఏడిస్తే ఆ నగరము అంత ఎత్తుకు ఎదుగుతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.